నియోజకవర్గంలోని 12 డివిజన్లో రాజుపాలెం కొత్తరాజుపాలెం గ్రామంలో 23 లక్షల రూపాయలతో బెనల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ కానీ షెల్టర్ కానీ ఇతర అవసరాల గురించి ఈరోజు మనం స్థానికంగా ఉన్న ప్రజల చేత శంకుస్థాపన చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా 12వ డివిజన్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్గ నారాయణ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, ఇరిగేషన్ కానీ, ప్రత్యేకంగా 24 గంటలు కరెంటుకు సంబంధించి గ్రామాల్లో కానీ, అదేవిధంగా అన్ని విధాలా కూడా అభివృద్ధి పదంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడుస్తూ ఉంది. ప్రత్యేకంగా 12వ డివిజన్కి సంబంధించి ఈ సంవత్సర కాలంలో 12వ డివిజన్లో ఉన్న కొత్తరాజుపాలెం కానీ, చింతారెడ్డిపాలెం కానీ, వాలేరుపాడు కానీ, పెచ్చరికూరులో కొంచెం పార్ట్ కానీ, వీటన్నిటికి కలిపి కూడా 2,50,00,000 రూపాయలతో కేటాయించడం జరిగింది. ఈ 2,50,00,000 రూపాయల్లో దాదాపు 1,90,00,000 పనులు కూడా పూర్తయినాయి. ఇంకా కూడా 50,00,000 పనులు జరుగుతూ ఉన్నాయి. అదేగాక ఈరోజు 23 లక్షల రూపాయలతో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా పెద్ద డివిజను. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేకంగా చింతారెడ్డిపాలెం, రాజుపాలెం ఇవి విలీన గ్రామాలు 12వ డివిజన్లో అభివృద్ధికి ఎప్పుడు కూడా నోచుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం ఇక్కడ ఏదో రోడ్డు వేసిన దాఖలాల్లో, డ్రైన్ వేసిన దాఖలాల్లో, బెరల్ గ్రౌండ్స్ పరుచుకున్న ఆదరణ మనం మర్చిపోలేదు. దాన్ని కూడా మనం అందరం కూడా మర్చిపోకూడదు. అందుకే ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాం. ఇప్పటికే 2,50,00,000 రూపాయలు కేటాయించండి. ఇంకా కూడా చాలా పెద్ద డివిజన్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. స్థానిక ప్రజలతో మాట్లాడి ఇంకా ఫర్దర్గా ఏమేం చేయాలో కూడా అవన్నీ కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం.